అనకాపల్లి పొలిటికల్ హాట్ స్పాట్గా మారింది. ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య సంచలనాలు తెరపైకి వస్తున్నాయి. అనకాపల్లి ఎలక్షన్ అమరావతి రాజధాని అంశంపై రెఫరెండమా? అనకాపల్లి అడ్డాగా డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. సింహం సింగల్ గా వస్తారని ఓని అమ్మ అనకాపల్లిలో ఎప్పుడైతే సీఎం రమేష్ పేరు వచ్చిందో 175 క్యాండిడేట్లు ఇచ్చావు, 24 పార్లమెంట్లో అభ్యర్థులు ఇచ్చావు. మరి సీఎం రమేష్ అనకాపల్లి అంటేనే ఎందుకు ఒక్కటి ఆపావు? 15 రోజుల నుంచి ఈ బూడిది కావాలన్నా, డెవలప్ చేసే నరేంద్ర మోడీ కావాలన్నా, మోడీ కావాలన్నా? ఆ బినామీగాడు ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చి అనకాపల్లిలో పోటీ చేస్తున్నాడు కదా, వాడికి దమ్ముంటే అమరావతిని మళ్ళీ కడతామంటున్నాడు కదా, అదే నినాదంతో వాడికి వెళ్ళమనండి. అలాగే విశాఖపట్నంలో మాకు అమరావతి బదులు రాజధానిగా విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది పరిపాలనా కేంద్రంగా. దానికి అంగీకరించట్లేదని కూడా ఈ మధ్య ఎక్కడో అన్నాడంట. విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతీయులు దీన్ని అంగీకరించట్లేదన్న మాటలో నిజం ఉన్నా, అమరావతి కడతామని నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగితే నీ గెలుపుని రెఫరెండంగా తీసుకుందాం. దమ్ముందా? సీఎం రమేష్, నువ్వు రేపు పోటీ చేస్తావు కదా, చిత్తుగా ఓడిపోతావు. ఈ 2 కారణాల వల్లే నువ్వు చిత్తుగా ఓడిపోబోతున్నావు. క్యాపిటల్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఇచ్చాడు, 2500 కోట్లు డబ్బు వేశాడు, ఫౌండేషన్ వేశాడు, అదే క్యాపిటల్ ఉండాలని భారతీయ జనతా పార్టీ తీర్మానం చేయడం జరిగింది. మనము స్టేట్ గవర్నమెంట్ పవర్ను ఉన్నట్లుండి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోలేదు కదా. ఇప్పుడు అదే స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఈ కూటమికి వస్తే అమరావతి స్టార్ట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ తీర్మానం చేసింది. నన్ను ఇండివిజువల్గా అడిగితే కూడా 100% నేను ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నా కూడా మీకు చెప్తున్నాను, అమరావతి ఈజ్ ద క్యాపిటల్. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పటికే ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న మనం మద్రాసును కోల్పోయాను, కర్నూలు వచ్చింది అది కోల్పోయాను, హైదరాబాద్ నగరం అది కోల్పోయాను, ఈరోజు నిరాశ్రయులుగా మిగిలిపోయాను. కాబట్టి మళ్ళీ ప్రమాదాలు జరగకూడదు. అందుకే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి, రాయలసీమను అభివృద్ధి చేయాలి, కృష్ణా గుంటూరు ఆ మధ్యస్థ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆ ధ్యేయంతోనే ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నాం. చూద్దాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతోనే 175 అసెంబ్లీ స్థానాలు కూడా గెలవబోతున్నాం, 25 పార్లమెంటు స్థానాలను కూడా గెలవబోతున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి నినాదం, డబుల్ సెంచరీ సర్కార్ జగన్ తాజా నినాదం. మోడీ కావాలా బూటీ కావాలా అంటూ అనకాపల్లిలో మరో నినాదాన్ని తెరపైకి తెచ్చారు సీఎం రమేష్. అంతేకాదు, వైసీపీ సర్కార్ అక్రమాలపై లెక్క సెటిల్ అవుతుందన్నారు. మోదీ వ్యాఖ్యల కేంద్రంగా సీఎం రమేష్ దువ్వాడల మధ్య డైలాగ్ వార్. పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ స్టడీ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, అన్నీ వస్తాయి, రోజులు దగ్గర వచ్చాయి. చాలా క్లియర్గా ప్రధానమంత్రి గారు ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంత దుర్మార్గుడిని, అంత అవినీతి పరుడిని ఆయన పేరెత్తడానికి ఇష్టం లేకుండా పోయి ఈ ప్రభుత్వాన్ని అంటే ఏమని అర్థం? మోదీ గారు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అన్నారు. నా దృష్టిలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం కాదు. ఆయన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదన్నట్టుగానే ఆయన స్పీచ్. భావసారూప్యం లేదు 2 పార్టీలకి. నువ్వు మోదీ కాళ్ళు పట్టుకున్నావు, కానీ మోదీ గారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించడం అలా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. మోదీ లాంటి వాడిని తరిమి కొట్టాలి అని అన్న చంద్రబాబు నాయుడు ఉద్దేశించి దౌర్భాగ్యుడు అని ఉంటాడా? ఒకసారి తీసుకోండి. చంద్రబాబు నాయుడు మోదీ గురించి ఎలా ప్రవర్తించాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి గురించి ఎలా గౌరవించారు?